పెడతారు, మీటింగులు పెడుతుంటారు, ఎవరికైనా సహాయాలు చేస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా, పార్టీ వాడికి చేసుకోవాలి. కానీ ఎంత ఖర్చు పెట్టినా, ఒకవేళ ఖర్చు పెట్టింది ఇచ్చినా ఏం జరిగినా ఇక్కడ పోతిన మహేష్ రాజకీయ భవితవ్యం అనేది ఇంకా ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు. అంతే కదా, ఇక అవకాశం ఎక్కడ ఉంది? అంటే జనసేన నమ్ముకున్న పోతిన మహేష్ అన్యాయం జరిగింది అనుకోవాలి. అంతే కదా. ఒక రకంగా ఇప్పుడు ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది, ఆయన ప్రయోజనం ఉంటుందా చేరితే? ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఏ సీట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉండదు, ఏముండదు. ఫ్యూచర్ లో ఏమన్నా జగన్ నగరాలకు సీట్ ఇవ్వాలి, ఇప్పుడు మేయర్ సీట్ ఇచ్చాడు అట్లాగే నగరాలకు ఇవ్వడం, లేదా ఎమ్మెల్సీ ఇద్దామని నేను ఏమన్నా తీసుకుంటే తీసుకోవాలి. ఇతని వల్ల ప్రయోజనం వస్తుంది అనుకుంటే, కానీ ఇతనితో అంత పెద్ద ప్రయోజనం ఉంటుంది అనుకోండి. ఎందుకంటే నగరాలలో వైసీపీకి ఓట్ బ్యాంక్ లేకపోతే ఫీల్ అవ్వాలి. మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు నగరాల ఏరియాల్లో ఎప్పుడు కార్పొరేటర్లుగా కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు, తెలుగుదేశం ఎప్పుడు గెలవాలి ఆ ఏరియాలో. అట్లాగే వన్ టౌన్ లో ఎప్పుడు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులే గెలుస్తారు, అక్కడ ఎప్పుడు వేరే గెలవాల ప్రజారాజ్యం తప్పించి, తెలుగుదేశం ఎప్పుడు గెలవాల. ఇప్పుడు అక్కడ వైశ్యాసు ఇటువైపు ఉన్నారు, ముస్లింస్ ఇటువైపు ఉన్నారు. నగరాలది మేయర్ గా మొన్న ఇచ్చారు కదా, కాబట్టి నగరాల్లో ఇంకా ఇతన్ని ఇస్తేనే వస్తాయని ఎందుకు అనుకోవాలా? జనసేన ఓట్లు ఇతను ఇటు తేవాలి, జనసేన ఓట్లు ఇటు వస్తాయని నమ్మకం ఎంతవరకు? ఇతని ద్వారా ఇతను మాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఓట్లు ఎంత అనేది లెక్క. ఇతను తాను ప్రూవ్ చేసుకోవాలని ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయో చూసుకుంటారు. ఆ రేంజ్ ఓట్లు ఇక్కడ నష్టం అనుకుంటే చేర్చుకుంటారు, ఆ రేంజ్ ఓట్లు నష్టం అనుకుంటే, లేదనుకుంటే పట్టించుకోరు.